వసంత కాలంలో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. దీప్తి వాళ్ళమ్మ నేను స్నేహితులం. చాలా కాలం తర్వాత ఈ ఊరు వచ్చాను, చూసి వెళ్దామని. ఉండండి, పిలుస్తాను. దీప్తి, దీప్తి! దీప్తి ఇలారా. ఈ అమ్మాయే. ఆ రోజు దేవుని సన్నిధిలో నేను చూసింది నా కూతుర్నేనన్నమాట. రా దీప్తి, రా 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 రామ్మా. దీప్తి రా రామ్మా. అమ్మా అమ్మా దీప్తి 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 నేనమ్మా, మీ అమ్మను. దీప్తి 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 తొలగింది ముసుగు కాదు, నా భ్రమ. కన్న బిడ్డను మళ్ళీ కళ్ళారా చూడలేననుకున్నాను, చూశాను. కానీ చేరువయ్యి దూరం అయిపోయింది దీప్తి కాదు, జీవితం. దీప్తి దీప్తి స్నేహ, స్నేహ, ఏమిటి స్కూల్లో దీప్తి కనిపించలేదా? కనిపించింది. మాట్లాడావా? మాట్లాడే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. ఏం జరిగింది స్నేహ? ఏం జరగకూడదని ఊహించి భయపడ్డానో అదే జరిగింది. పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డ నన్ను చూసి భయపడి పారిపోయింది. స్నేహ, దీప్తి చిన్నపిల్ల, నీకు దూరమై 3 ఏళ్లయింది. అందుకే నిన్ను పోల్చుకోలేకపోయింది. నువ్వే అమ్మవన్న సంగతి మర్చిపోయింది. నువ్వు అమ్మవన్న సంగతి తెలిస్తే తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది. దీప్తిని చూస్తుంటే నా దగ్గరికి ఎప్పటికీ రాదనిపిస్తోంది. నన్ను చూసి దెయ్యం దెయ్యం అన్న నా బిడ్డ అమ్మా అని ఎలా పిలుస్తుంది? దీప్తిని చూడాలి, తనివి తీరా గుండెలకి హత్తుకోవాలన్న నా ఆశ దురాశ అయింది. నా మొహం చూసి బెదిరి పారిపోయిన దీప్తితో నేనే మీ అమ్మనని ఎలా చెప్పను? అందరూ నేను చనిపోయాననుకున్నారు. వాళ్ల మాటే నిజమై నేను ఆ రోజే చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. స్నేహ, ఏమిటా మాటలు? ఇప్పుడేమైందని? దీప్తి ఇంకా చిన్నపిల్ల, నెమ్మదిగా తన తల్లెవరో తెలుసుకుంటుంది. తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది. అమ్మ అని ప్రేమగా పిలుస్తుంది. ఏదేదో ఆలోచించి అనవసరంగా బాధపడకో. ఇప్పుడు నీకు ఇలాగే అనిపిస్తుంది. రేపు నీ కూతురు నువ్వే తన తల్లివని తెలుసుకొని నీ దగ్గరకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించు. నీ కష్టాలు గట్టెక్కి నీ వాళ్ళ దగ్గరకు నువ్వు చేరుకునే రోజు దగ్గరలోనే ఉంది. నిజంగా అలాంటి రోజు వస్తుందంటావా ముంతాజ్? తప్పకుండా వస్తుంది స్నేహ. దిగులు మనిషిని మిగలకుండా చేస్తుంది. ముందు బాధపడ్డం మానే. మేడం, నీ భార్యకు బాగోలేదన్నావు, ఇప్పుడు
ఎలా ఉంది? ఆపరేషన్ అయింది మేడం, మందులు వాడుతుంది. 1 minute. ఈ డబ్బు ఉంచు. వద్దు మేడం, ఆఫీసులో లోన్ ఇప్పించారు కదా. ఇది నా పర్సనల్ అమౌంట్, తీసుకో, అవసరానికి ఉంటుంది. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఇక్కడ? ఏమిటి సార్, కబుర్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. కూర్చోండి సార్. నువ్వు ఫోన్ చేసినా కబురు చేసినా వస్తావని తెలుసు. నేనే నీ దగ్గర రావడం మంచిదనిపించింది. నేను అంత పెద్దదాన్ని అయ్యానా సార్? అవలేదు, అందుకే వచ్చాను. అర్థం కాలేదు. అయ్యేలా చెప్పమంటావా? నేను ముక్కుసొట్టు మనిషిని. నేను అలాంటిదానే సార్. కోర్స్, నువ్వు నిజం దాచవని తెలుసు, ఉన్నదన్నట్టు చెప్తావని తెలుసు. రౌడీలతో నువ్వు సూర్యుని కొట్టించావా? సార్, నేను సూర్యాన్ని కొట్టించడం ఏమిటి సార్? సూర్య మాటలు, ప్రవర్తన నాకు అతని మీద అనుమానం కలిగించాయి. నాకు ద్రోహం చేసి పైగా నా మీద పగ పెంచుకున్నాడు. అందుకని సూర్య మీద నువ్వు పగ పెంచుకుని అతన్ని రౌడీలతో కొట్టిస్తావా? సార్, నేను అలాంటిదాన్ని కాదు, మీ పెంపకంలో పెరిగిందాన్ని. అలాంటి పని చేస్తానా? ధర్మతేజ గారు, మీకు తెలియని నిజం ఒకటొద్ది. అదేమిటో తెలుసా? నేను సూర్యాన్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. అలాంటిది అతన్ని రౌడీలతో కొట్టిస్తానా? ఇందు, ఖచ్చితంగా నువ్వు అలాంటి పని చేసుండవని నాకు తెలుసు. మిమ్మల్ని విడదీయడానికి ఎవరో కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగమే ఇది కూడా. అటు చూడు. ఎస్. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారని కాస్త ముందు వెనకలాడాను. కలెక్టర్ ధర్మతేజ్ గారు వస్తే మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి కీర్తని. నమస్తే సార్. మేడం, ఈ ఫైల్ మీద సంతకం చేస్తే ఎక్స్పోర్ట్ గూడ్స్ పంపించేయచ్చు. ఇందు, జరిగిన దాంట్లో నీ తప్పు గాని సూర్య తప్పు కానీ లేదు. మీ ఇద్దరిని దెబ్బతీయాలని ఎవరో పనిన కుట్ర ఇది. ఒక్క విషయం నువ్వు మర్చిపోకూడదు. నీ మీద పగబట్టిన 7 కొండలు ఊడగొట్టిన మంచం కోళ్ళలాగా వాళ్ళ పంచన వీళ్ల పంచన పడి ఉంటున్నాడు. వెల్, ఈ విషయాలన్నీ నీతో మాట్లాడదామని వచ్చాను. తొందరలో నీ కుట్ర పన్నింది ఎవరో పసిగడతాను, వాళ్ళ పని పడతాను. వస్తా. అదేమిటి అప్పుడే వెళతారు? వెళ్ళాలి, చాలా పనుంది. ముంతాజ్, నువ్వు మాటలు బాగా నేర్చుకున్నావు. నీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. స్నేహ, మంచినీళ్ళు తాగు. స్నేహ, నిన్నెవరో తలుచుకుంటున్నారు, అందుకే పొలమారింది. నన్నెవరు తలుచుకుంటారు? అందరి దృష్టిలో నేను చనిపోయాను. నన్ను తలుచుకునేవారుండరు. అలా ఎందుకు అనుకోవాలి? సత్యనారాయణ గారు తలుచుకొని ఉండొచ్చు కదా. అలా ఎందుకు అనుకోవాలి? సత్యనారాయణ గారు తలుచుకొని ఉండొచ్చు కదా. స్నేహ, నువ్వు సత్యనారాయణ గారు ఎంత అన్యోన్యంగా ఉండేవారో నాకు తెలుసు. ఆయన నిన్నెప్పుడూ మర్చిపోరు. ఆ నమ్మకం నాకుంది ముంతాజ్.
ఆయనకి నేనంటే ప్రాణం. అలాంటప్పుడు నువ్వు అక్కడ ఇక్కడ ఉండడం కన్నా హాయిగా సత్యనారాయణ గారి దగ్గరికే వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ వెళ్ళను. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళనంటున్నావు, ఎందుకని? ముంతాజ్, నా వల్ల కాదు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్న స్నేహ రూపానికి నా రూపానికి చాలా తేడా ఉంది. ఇలా ఆయన దగ్గరికి వెళ్తే చాలా బాధపడతారు. నన్ను చూసి ప్రతిరోజు నరకం అనుభవిస్తారు. ఇక ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అలా అని బతుకంతా ఇలా ఒంటరిగా ఉంటావా? ఇలాగే ఉంటానో ఉండనో ఇప్పుడు చెప్పలేను. కానీ నాకు కోరికుంది. ఏమిటది? ఆయన్నొకసారి తనివి తీరా చూడాలనుంది. నా కోరిక తీరుతుందా? స్నేహ, దీప్తి విశాఖ పబ్లిక్ స్కూల్లోనే చదువుతుందన్నావు కనుక సత్యనారాయణ గారు ఈ ఏరియా బ్రాంచ్లోనే పనిచేస్తూ ఉండాలి. ఆయన్నొకసారి చూడాలి. కానీ ఏమిటి నీ సందేహం? ఈ రూపంతో ఆయన ముందుకి ఎలా వెళ్ళను? అదా నీ సందేహం? ఒక్క క్షణం ఉండు. స్నేహ, నీకు అభ్యంతరం లేకపోతే ఈ బురకా వేసుకొని ఆయన చూడ్డానికి వెళ్ళు. నీకు ఆయన కనిపిస్తారు, నీ ముఖం మాత్రం ఆయన కనిపించదు. ఏమంటావు? ప్లాన్ చాలా బాగుంది. ఎలా ఉన్నాను ముంతాజ్? మార్వెలస్. అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నా గుర్తుపట్టలేవు, ఇక మీ ఆయనేం గుర్తుపడతారు? వెళ్ళు. థ్యాంక్స్ ముంతాజ్. ఎక్కడికి వెళ్ళాలి? శ్రీకృష్ణ బ్యాంక్ వెళ్ళాలి. వస్తావా? శ్రీకృష్ణ బ్యాంకా? ఏమిటి ఆలోచిస్తున్నావు? వస్తావా రావా? రండి. థ్యాంక్స్ అండి. ఎవరికి పెళ్ళి? మా వదినికి. శ్రీకృష్ణ బ్యాంక్లో ఎవరిని తెలుసుకోవాలి? ఎవరిని కలుసుకోనక్కర్లేదు. చిన్న పనుంది, తొందరగా వెళ్ళు. మేనేజర్ గారు ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి.